అసలు సినిమా అయితే ఎక్సలెంట్, మనకు తెలిసిందే సినిమాని అయితే. కానీ ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉండే, సంధ్యాలో ఉంటుంటేనైతే ఇంకా మంచిగా అనిపిస్తుండే. ఇంకో మన చేపను కూడా తెచ్చుకున్నాము, ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్ ఉంది. సో యా అంతే, థ్యాంక్ యూ. సాంగ్ సూపర్, అసలు ముంగట మొత్తం ఆడుతూనే ఉన్నాము, చాలా ఎగిరినాం. బట్టలు చింపేసుకురు మా వాళ్ళు. బాగ్లింగంపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్. రింగా రింగా అరే అన్న, సరే సూపర్ అన్న, సూపర్ కనిపించింది అన్న. అన్న సాంగ్స్ కోసం కదా వచ్చింది సినిమాకి. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అన్న. బాయ్ కోసం వచ్చాం అన్న, డిఎస్పీ కోసం వచ్చాం అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ కోసం వచ్చినాం. పుష్పత్రి అనేది కాదు కానీ ఆర్ఆర్3 రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్న. మళ్ళీ ఆర్ఆర్3 కోసం ఎక్కడ వెయిటింగ్. పుష్పత్రి అనేది ఆల్రెడీ బాయ్ బ్రాండ్ సృష్టించారు కాబట్టి ఆర్ఆర్3లో మళ్ళీ లవ్ స్టోరీ రొమాంటిక్ కూడా వస్తే చెప్పలే అన్న, మేబీ చేయొచ్చేమో. చాలా రోజుల తర్వాత మంచిగా ఉంది అన్న, చాలా మంచిగా ఉంది. ఇది ఒక మెమొరీ మాకు. మస్తు ఎంజాయ్ చేసినాం లోపల, మస్తు ఉండే. ఇంకా బ్రేకప్ సాంగ్ అయితే హైలైట్ ఉండే, దానికి మించిన సాంగ్ అయితే ఇంకోటి లేదు భయ. దాంట్లో ఇచ్చి పడేసింది, థియేటర్ మొత్తం ఎగిరిందంటే అర్థం చేసుకోరా అన్నీ. హైలైట్ ఇచ్చేసిండు. బన్నీ అని అయితే మామూలు ఇవ్వలేదు, చాలా బాగుంది. కొట్టేసాయన, కొట్టి పడేసాయన మనోడు. బన్నీ బాయ్ బోల్తే ఇచ్చి పడేస్తాడు. ఆర్య 2 మాత్రం అది అల్ట్రా క్లాసిక్ బ్రో. అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు కానీ అది చూసినప్పుడల్లా ఒక కొత్త ఫీల్ వస్తుంది. ఇక ఆర్య 2 గురించి, అల్లు అర్జున్ గురించి చెప్పనక్కర్లేదు, అంతా సూపర్. ఇక సుకుమార్ మార్క్ ఉంటుంది. ఆఖరికి అయితే ముల్లెట్టి బ్రదర్స్ కలుసుకుంటారు, ఈడ దీంట్లోనే కలుసుకొని ఉంటారు. జై బండి, జై జై బండి. మేమైతే ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేసాం, మరి మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. సాంగ్స్ సూపర్ అన్న. నేను ఎంజాయ్ చేసిందంటే రింగ, ఎందుకంటే మేము సింగిల్ బ్రో, ఎట్లన్నా ఐటమ్ సాంగ్ లకి ఎంజాయ్ చేస్తాము. వాడంటే బ్రేకప్ అయింది, అట్లాంటివన్నీ ఎంజాయ్ చేస్తాడు. బాగుంది మూవీ, గుడ్ ఫీలింగ్. లవ్ ఇస్ గాన్ కి అయితే అదిరిపోయింది అసలు. రింగాకి అయితే మైండ్ బ్లాక్ అసలు. స్టార్టా బ్రో, ఈరోజు అయితే మనం ఆర్య 2 రీ రిలీజ్కి వచ్చినాం బ్రో. అల్లు అర్జున్ ది వింటేజ్ మూవీ అనమాట. అసలు ఇప్పటిదాకా రిలీజ్ అయిన రీ రిలీజ్ అన్నిట్లో ద ఆర్య 2 బెస్ట్. నాకు పర్సనల్గా అల్లు అర్జున్ ఫేవరెట్. అల్లు అర్జున్లో ఆర్య 2 మూవీ అంటే ఇంకా చాలా ఫేవరెట్. ప్రతి ఒక్కరు వచ్చి మూవీ ఎంజాయ్ చేయాలి. ఇట్లాంటి మూవీస్ మళ్ళీ రావు ఎంజాయ్ చేయడానికి. సో రీ రిలీజ్ మిస్ అవ్వకండి. మీ గర్ల్ ఫ్రెండ్స్తో, మీ ఫ్రెండ్స్తో మాత్రం రండి, వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. సాంగ్స్ ఇచ్చి పాడు బ్రో, ఎవర్ గ్రీన్. ఇది అప్పుడు నడుస్తాయి, ఇప్పుడు నడుస్తాయి, ఫ్యూచర్లో కూడా నడుస్తాయి సాంగ్స్. నేను మై లవ్ ఈస్ గాన్ బ్రో, ఎందుకంటే హార్ట్ బ్రేక్ కదా, అందుకనే. అర్జున్ గురించి తెలిసిందే కదా, సినిమా రిలీజ్ అయిన రోజు భీమత్సంగా ఉంటుంది. సాంగ్స్ కోసం వచ్చినాం మేము, మెయిన్లీ సాంగ్స్. ఆ రోజులలో చాలా వైల్డ్ ఫైర్ అయినాయి కదా సాంగ్స్, దాని గురించే ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఎంజాయ్ చేసామండి. ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందన్న. మ్యూజిక్ కాన్సెప్టే లోపల. అసలు సాంగ్స్ వస్తున్న మన డిఎస్పీ అయితే ఎరగదీసాడు అసలు. సాంగ్స్ హైలైట్ అసలు. అప్పటికి ఇప్పటికి వేరియేషన్ అయితే ఇంకా మామూలుగా లేదన్న అసలు. అప్పుడు ఆర్య 2కి ఇప్పుడు పుష్ప 2కి అసలు చాలా వేరియేషన్ చూపించాడు. ఆర్య 2 హైలైట్ అన్న అసలు. చాలా చాలా ఎంజాయ్ చేసాం అసలు. అప్పట్లో మూవీ బాగానే ఉంటుండే, లైక్ అంత హిట్ కాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క రిలీజ్ బాగానే అవుతుంది. అల్లు అర్జున్ లేక సుకుమార్తో ఫస్ట్ మంచి మూవీ అంటే ఇది 10 years ముందు అప్పట్లో. ఇప్పుడు పుష్ప తోటి ఉండే పాట. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆయన పేరు బన్నీయే, నా పేరు కూడా బన్నీయే. బాయ్ ఫ్యాన్స్ బాయ్కి ఎప్పటికుంటారు, అది క్రేజీ అంతే. ఈ సినిమా మళ్ళీ ఇంకో 4 సార్లు వేసినా కూడా మళ్ళీ పోవచ్చు, అంత మంచిగా ఉంటుంది. స్టోరీ బాగుంటుంది, లవ్ స్టోరీ సంబంధించింది, మంచి క్రేజ్, మా అందరికీ కనెక్ట్ అవుతుంది ఆ మూవీ అనేది. పాటలు మాత్రం ర్యాంపు, డిఎస్పీ ర్యాంపు లేవట్టేసి మోడికి ఏడికాడికి. బాయ్స్ అందరూ మొత్తం ఫ్లాట్ అయిపోయారు. లవ్ ఫెయిల్యూర్ ఉన్న మాత్రం చాలా మంచిగా ఉంటుంది. సూపర్ ఉన్నది. రీ రిలీజ్ కంటే ఆర్య 2నే. అల్లు అర్జున్ రీ రిలీజ్ కి
కింగ్ సూపర్ ఎంజాయ్ ద లాట్. రింగ రింగ సాంగ్ అయితే పడి పడి చచ్చిపోయడం. ఆర్యా టు మై లవ్ ఇస్ గాన్, మై లవ్ ఇస్ గాన్ అయితే ఇక లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలకైతే పండగే పండగ తగ్గేదేలే.